Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? యూపీఎస్సీ 2025 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఆంథ్రోపాలజీ ఆప్షనల్కి సంబంధించి విల్ బి లాంచింగ్ అ బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ నేమ్డ్ AnthroMap, మాస్టర్ ఆంథ్రోపాలజీ త్రూ PYQs. You all know that anthropology as an optional is all about its PYQs. If you can master these PYQs, you can comfortably score 250 plus marks in your optional paper. That is almost 25% of your mains cutoff, isn't it? So as part of this particular program, AnthroMap, through PYQ themes, మనం ఎంటైర్ ఆంథ్రోపాలజీ సిలబస్ని బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ చేసుకుంటాం. ఉదాహరణకి పేపర్ 1లో మనం చూస్తే మనకి 6 ఇంపార్టెంట్ బ్రాడర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గమనించవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంథ్రో ఫండమెంటల్స్, మీనింగ్, స్కోప్ ఎట్సెట్రా. సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. థర్డ్ వన్ వచ్చేసి ఆర్కియాలజీ. చాలామంది ఆర్కియాలజీలో చాలా ఇబ్బంది పడతారు, బట్ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎట్ ఆర్కియాలజీ. ఫోర్త్ వన్ వచ్చేసి ఆంథ్రోపాలజికల్ థాట్, ఆంథ్రోపాలజికల్ థియరీస్. ఈవెన్ ఆంథ్రోపాలజికల్ థియరీస్లో ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ విల్ గివ్ యూ ఎ ప్రాపర్ సిస్టమ్, ప్రాపర్ ఫ్రేమ్వర్క్ that you can use to write wonderful answers in your optional paper, that is for sure. Usually I follow a system for theories, that is CCR system, contribution, criticism and relevance system. So నేను అవన్నీ మన క్లాసెస్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అట్ ఆల్. చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ కాన్సెప్చువల్ క్లారిటీ మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు త్రూ PYQ థీమ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అప్లైడ్ ఆంథ్రోపాలజీ. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్ ఇయర్స్లో అప్లైడ్ ఆంథ్రోపాలజీకి చాలా ఇంపార్టెన్స్, ఎంఫసిస్ పెరగడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఆర్కియాలజీకి కూడా ఇంపార్టెన్స్ పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీస్ కరెంట్ అఫైర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ. సో ఆల్ దీస్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ది సెషన్స్ అండ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం జరుగుతుంది. యాజ్ ఫర్ as పేపర్ 2 ఈజ్ కన్సర్న్, మనకి 3 ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ప్రీ హిస్టరీ, దాంతోపాటు ఆర్కియాలజీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థీమ్ వచ్చేసి ఇండియన్ ఆంథ్రోపాలజీ. థర్డ్ వన్ వచ్చేసి ట్రైబల్ ఆంథ్రోపాలజీ. ఇండియన్ ఆంథ్రోపాలజీ డైనమిక్గా ఉంటుంది, బట్ కరెంట్ అఫైర్స్ సహాయంతో మనం చాలా చక్కగా కేస్ స్టడీస్ వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. మోడల్ ఆన్సర్స్లో కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ద బెస్ట్ కంటెంట్ టీమ్ ఇన్ తెలుగు స్టేట్స్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ మెటీరియల్స్. అండ్ నెక్స్ట్ ట్రైబల్ ఆంథ్రోపాలజీ కొద్దిగా ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దానికి షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ నేను చాలా చక్కగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా చక్కగా క్లాసెస్లో అర్థమవుతుంది. I've got 8+ years of experience in teaching anthropology. In fact, I have started my teaching career with anthropology. మీలో చాలా మందికి నేను హిస్టరీ టీచర్గా తెలుసు, బట్ ఆంథ్రోపాలజీతో నేను నా కెరీర్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఐ హావ్ గాట్ మాస్టర్స్ ఇన్ ఆంథ్రోపాలజీ యాజ్ వెల్. సో ఆల్ ద PYQ థీమ్స్తో మనం ఎంటైర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ని క్విక్గా నేర్చుకోవడంతో పాటు ద బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ ఎంబలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్ ఎట్సెట్రా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, యూ విల్ గెట్ సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్. ఐ విల్ గివ్ యూ ది ప్రాపర్ సిస్టమ్. దట్ సింప్లీ మీన్ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మీ మైండ్లోకి ఏం రావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ నీడ్ టు ఫాలో, వాట్ ఎగ్జాక్ట్లీ ద సెకండ్ స్టెప్ దట్ యూ నీడ్ టు ఫాలో, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద థర్డ్ స్టెప్ దట్ యూ నీడ్ టు ఫాలో. సి ఎనీ కాంప్లెక్స్ టాస్క్ మనం ఎప్పుడైతే దాన్ని సబ్ టాస్క్గా డివైడ్ చేసుకుంటామో we can ensure efficiency for sure, right? I have designed a proper system for all of you for all these topics. If you follow my system, there is no power on that can stop you answering questions in your optional paper. 2 comprehensive tests kuda provide cheyadam ayetటువంటి జరుగుతుంది విత్ ఎవాల్యుయేషన్. నేనే స్వయంగా మీ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవాల్యుయేట్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఆన్ డిమాండ్ మెంటర్షిప్ కాల్స్ కూడా మీరు నాతో స్కెడ్యూల్ చేయించుకోవచ్చు. 1-to-1 జూమ్ సెషన్ తీసుకొని ఆల్ యువర్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద రికరింగ్ మిస్టేక్స్ ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో వాటిని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా మీకు ఈ ప్రోగ్రాంలో భాగంగా వస్తుంది. బికాజ్ రీసెంట్ ట్రెండ్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అప్లైడ్ ఆంథ్రోపాలజీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్షియస్గా అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేటటువంటివి అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనం డిస్కస్ చేయబోయే PYQ థీమ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, మనం ఎలా సెగ్రిగేట్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో నా ఇక్కడ చూడండి, మనం పేపర్ 1కి సంబంధించి 6 ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకున్నాం. ఆంథ్రో ఫండమెంటల్స్ ఒకటి,
ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ఒకటి, ఆర్కియాలజీ ఒకటి, ఆంథ్రోపాలజికల్ థాట్ ఒకటి, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఒకటి, అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఒకటి. ఆంథ్రో ఫండమెంటల్ సంబంధించి పేపర్ 1లో మనకు ఇంపార్టెంట్ 2013 నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని టాపిక్ వైజ్ మనం సెగ్రిగేట్ చేయడం అనేది జరిగింది విత్ ప్రాపర్ కీవర్డ్ ట్యాగ్. ఉదాహరణకి క్రిటికల్లీ ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ కాంటెంపరీ ఇండియా, కీవర్డ్ ఏంటి, స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, రైట్? దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ 2014లో 15 మార్కర్ క్వశ్చన్గా రావడం అనేది జరిగింది. నెక్స్ట్, డిఫైన్ ఆంథ్రోపాలజీ, డిస్క్రైబ్ ద మేజర్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఎలాబరేటింగ్ ఆన్ ఎనీ వన్ బ్రాంచ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కీవర్డ్ హియర్? మీనింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఇజంట్ ఇట్? రిలవెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీకి సంబంధించి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. సో ఇలాగా ప్రాపర్ మైక్రో థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని సెగ్రిగేట్ చేయడం అనేది జరిగింది. సో ఈచ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాంప్రహెన్సివ్గా విత్ కాన్సెప్చువల్ క్లారిటీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా ఉంటుందో చెప్తాను, మీకు బేసిక్ ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం ఒక వర్క్షీట్ మాదిరిగా సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో చేస్తాం. మీకు క్వశ్చన్ అనేటటువంటిది ఉంటుంది, పీవైక్యూ క్వశ్చన్, అండ్ దాని తర్వాత ఫస్ట్ బాక్స్లో అండర్స్టాండింగ్ ద టాపిక్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ నేనే లైవ్లో మీకు ఇక్కడ ఫిల్ చేస్తాను. అండ్ దాని తర్వాత డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్కి వచ్చేటప్పటికి బోత్ ఎక్స్ప్లిసిట్ డిమాండ్ వీ విల్ బి ఐడెంటిఫైయింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిసిట్ డిమాండ్ వీ విల్ బి ఐడెంటిఫైయింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్. దీన్ని నేనే సెషన్లో మీ ముందే రాసి చూపిస్తాను, ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ బాక్సెస్ నేను ఫిల్ చేసి చూపిస్తాను. అండ్ దాని తర్వాత థింకర్స్ నేమ్స్ అండ్ దేర్ వర్క్స్ ఏవైతే ఉంటాయి, తప్పకుండా ప్రతి ఆన్సర్స్ థింకర్స్ నేమ్స్ అండ్ దేర్ వర్క్స్ మనం తప్పకుండా రాయాలి టు గివ్ దట్ ఆంథ్రోపాలజికల్ ఫేవర్, ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్ టు యువర్ ఆన్సర్. సో ఆ పర్టికులర్ బాక్స్ ఏదైతే ఉందో నేనే అక్కడ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాను. రిలవెంట్ థింకర్స్ వాళ్ళ యొక్క వర్క్స్ని మీరు తప్పకుండా రాయాలి కాబట్టి ఎవరిని ఆన్సర్లో రాస్తే బాగుంటుందో నేను అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ దాని తర్వాత వీ విల్ బి కమింగ్ అప్ విత్ ఎనీ కేస్ స్టడీ దట్ యూ కెన్ థింక్ ఆఫ్. ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఏదైనా కేస్ స్టడీ మనం రాయగలమా, అక్కడ నేను ఇది చేసే ప్రయత్నం చేస్తాను. ఎనీ ఎంబలిష్మెంట్ ఆర్ డయాగ్రామ్ ఆర్ మ్యాప్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ ఎవల్యూషనిజం సంబంధించి వీ కెన్ diagram something like savagery to barbarism to civilization, isn't it? Or psychic unity of mankind కి సంబంధించి మనం డ్రా చేయాలంటే సొసైటీ 1, సొసైటీ 2, if they live in same environment then they tend to produce same tools. So these kind of flow charts or embellishments ఏవైతే ఉంటాయి వాటిని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ there is a question on cultural lag. సో దానికి ఏం చేస్తాం, అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెటీరియల్ కల్చర్ and if non-material culture like values, beliefs, they cannot cope up with the advancements in material culture, then there will be a mismatch. And what exactly is the result of this particular mismatch? Social problems, social chaos, isn't it? So these things ఏవైతే ఉంటాయో నేను ప్రాపర్గా అక్కడే డ్రా చేసి మీకు చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాని తర్వాత we will come up with something called introduction. ఇంట్రడక్షన్ కూడా ఇలాంటి ఒక బాక్స్ ఉంటుంది. నేను లైవ్లో యూజింగ్ కీవర్డ్స్ నేను ఏం చేస్తాను, మీ ముందే ఇంట్రడక్షన్ రాసే ప్రయత్నం చేస్తాను సెషన్లోనే. అండ్ బాడీకి ఇచ్చేటప్పుడు కూడా బోత్ ఎక్స్ప్లిసిట్ డిమాండ్, ఇంప్లిసిట్ డిమాండ్ ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ వాట్ ఎగ్జాక్ట్లీ ద కీవర్డ్స్ అండ్ దాంతోపాటు కేస్ స్టడీస్ దట్ యూ నీడ్ టు యూజ్, ఎగ్జాంపుల్స్ దట్ యూ నీడ్ టు యూజ్. సో ఆల్ దోస్ థింగ్స్ ఏవైతే ఉంటే నేను లైవ్లో త్రూ కీవర్డ్స్ అని రాసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈవెన్ కన్క్లూజన్లో రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా వాడాలి, అండ్ దాంతోపాటు మీరు తప్పకుండా ఆన్సర్ రైటింగ్లో చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ని ఒక సిస్టమ్ని బేస్ చేసుకొని మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, దిస్ పర్టికులర్ సిస్టమ్ విల్ బి ఏ గేమ్ చేంజర్. యూ వోంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ ఎంటైర్ ఇండియా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ పేజ్లో క్యూఆర్ కోడ్ అనేది చూపించాను కదా, ఈవెన్ యూజింగ్ దట్ క్యూఆర్ కోడ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 6305955532 దిస్ ఈజ్ ఆర్ టీమ్స్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీ డౌట్స్ రిజాల్వ్ చేసుకొని చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్ నాన్న.